ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు 6,200 కోట్ల రూపాయలను అకౌంట్లలో జమ చేసింది. వైసీపీ ప్రభుత్వం పెట్టిన 25,000 కోట్ల రూపాయల బకాయిలను దశల వారీగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులతో భేటీ నిర్వహించి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను 6,220 కోట్లను బకాయిలు విడుదల చేయాలని ఆదేశించారు. ఆ మరుసటి రోజు నుంచే ఉద్యోగుల ఖాతాల్లో వారికి ఉన్న బకాయిలను జమ చేయడం ప్రారంభించారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను శత్రువుల మాదిరిగా చూడడమే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పిఆర్సీని ఇచ్చారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి ఆ బకాయిలను కూడా రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపు ఇవ్వడమే కాకుండా దాన్ని సక్సెస్ చేశారు. దీంతో ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టడమే కాకుండా జీతాలను కూడా ప్రతి నెల 10వ తేదీ వరకు చెల్లించకుండా జాప్యం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 1 లేదా 2వ తేదీల్లో జీతాలను ఇవ్వడం ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఉద్యోగులకు 1,300 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఉద్యోగులు తమకు సరెండర్ లీవ్లకు సంబంధించిన అమౌంట్లు కూడా జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతోపాటు పీఆర్సీకి చైర్మన్ నియమించాలని కూడా ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు శివారెడ్డి, విద్యాసాగర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని పీఆర్సీ చైర్మన్గా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని ఇటు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ నివేదిక ఇచ్చే సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని భావిస్తోంది. రాబోయే వారం రోజుల్లో పీఆర్సీ చైర్మన్ నియామకంపై ఉత్తర్వులు విడుదల కానున్నాయి.